ఆరోగ్యశ్రీ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వివేక్. కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి వరంగల్లో ఆరోగ్యశ్రీ సిబ్బంది చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. న్యాయపరమైన ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిబ్బంది దీక్షకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని కూడా హామీ ఇచ్చారు. అతనికి వైద్యం 5,900 రూపాయలు మా జీతాలు ఇప్పటివరకు పెంచలేదంటే నేను నిజంగా షాక్ అయిపోయినాను, సర్ప్రైజ్ అయిపోయినాను. ఎందుకంటే గవర్నమెంట్ జియో ప్రకారంగా ఎవరైతే లేబర్ క్లాస్ ఉన్నదో మినిమం వేజెసే సుమారు 10,000 రూపాయలు ఆల్రెడీ ఆ గవర్నమెంట్ జియో ప్రకారంగానే వాళ్ళందరికీ లభిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఇంత మంచిగా చదువుకొని ఓ మంచి వైద్యం ఇప్పించట్లో మీరు ఒక కీలకమైన పాత్ర వేసేటప్పుడు మీకు కూడా ఓ మంచి జీతం రావాలని చెప్పి మీరు ఏదైతే నిరసన తెలుపుతున్నారో మేమందరం కూడా మీతో ఉన్నాము. మీ సంఘీభావం చెప్తూ మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మీ సమస్యలు దూరం చేయడానికి మేము కూడా పాల్గొంటామని చెప్పి మీకు విశ్వాసం ఇప్పిస్తూ, మీరు ఏదైతే అడిగినారో ఇంతకుముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పోవాలి, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమంలో అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ మీ జీతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పెంచాలని చెప్పి ఆ డిమాండ్ని తొందరగా ప్రభుత్వం చర్చలు చేసి మీకు మీ డిమాండ్లను ఒప్పుకోవాలని చెప్పి మేము